హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశాన్ అయ్యే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో హలో ఆ, సార్, నమస్తే అండి. బజాజ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే అండి. కొత్తపల్లి సుమలత పేరు మీద లోన్ తీసుకుని ఉన్నారు కదా? అవునండి, మా అమ్మగారు. చెప్పండి. ఆ, అదే లోన్ 7 నెలలకు కట్టలేదు. ఏమైంది? ఇది సెటిల్మెంట్ చేపిద్దాం. సెటిల్మెంట్ చేస్తారా? ఎంత ఉంది అవుట్ స్టాండింగ్? స్టాండింగ్ సెకండ్ సార్. మంచి ఆఫర్ చెప్పండి, క్లోజ్ చేపించేద్దాం. ఈ నెలలోనే కట్టారు. మీరు ఫస్ట్ ఆఫర్ చెప్తే దాన్ని బట్టి అమౌంట్ మన దగ్గర ఉందో లేదో దాన్ని బట్టి క్లియర్ చేద్దాం. ఎందుకంటే లాస్ట్ మంత్ నేను చేపించేసిన 2 అకౌంట్ క్లోజ్ చేశాను నేను. ఇప్పుడు మీరు ఇస్తే, ఇప్పుడు మీరు కూడా ఉన్నారు లైన్ లా, ఇంకా ఇండస్ట్రియల్ బ్యాంక్ కూడా ఉన్నది. వాళ్ళు కూడా చూసి చెప్తాము అన్నారు. ఇద్దరులో ఎవరైనా మంచి బెస్ట్ ఆఫర్ ఇచ్చేస్తే క్లోజ్ చేద్దాం. దాంట్లో ఏముంది? ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ 18 లక్షలు ఉంది సార్. 18,15,000 ఉంది. ఓకే. ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్. ఓకే. ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్? అవుట్ స్టాండింగ్ వేరు, ప్రిన్సిపల్ వేరు కదండి. ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్. నేను చెప్పేది ఏంటంటే, మీకు అవుట్ స్టాండింగ్ అంటే వేరు, ప్రిన్సిపల్ అంటే వేరు. నేను చెప్పేది ప్రిన్సిపల్ మీద ప్రిన్సిపల్ ఎంత ఉందో చెప్తున్నాను అంతే. ఓకే. పాజ్ ఎంత ఉంది? 18,15,000 ఉంది. కాస్ట్ చూస్తున్నాను. సార్, 20,46,000 ఉంది. ఎంత? 20,46,000. ఓకే, చెప్పండి. మీరు సెటిల్మెంట్ ఎంతలో చేస్తారు? ఎంత లేకపోతుంది? పేమెంట్ ఏం చేసింది లేదా? స్టేట్మెంట్ చూడలేదండి, డేటా చూసాను. ఓకే. సరే, మీరు ఒకసారి స్టేట్మెంట్ తీసి కాల్ చేస్తారు. ఒకసారి కాల్ చేయండి. ఓకేనా? ఓకే. 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 సార్, గుడ్ ఈవినింగ్ సార్. నేను ఎస్బీఐ కార్డ్ తరఫు నుంచి కాల్ చేస్తున్నా. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. సార్, మీ రీసెంట్గా ట్రాన్సాక్షన్ 47,554 రూపాయలు యూజ్ చేశారు కదా సార్? ఎప్పుడు? 1 మినిట్ సార్. సార్, మీ ట్రాన్సాక్షన్ డేట్ వచ్చి 27th March సార్. మీరు కస్టమర్ పేరు చెప్పారండి, మీతో ఉన్న ప్రాబ్లం ఇదే తెలుసా? 01292 సార్ కార్డ్ నంబర్. కస్టమర్ పేరు అండి సార్. కస్టమర్ పేరు అడుగుతున్నానండి. నా పేరు శరత్ కుమార్ సార్, ఎస్బీఐ కార్డ్ తరఫు నుంచి కాల్ చేస్తాను. కస్టమర్ పేరు అండి, ఏజెంట్ పేరు కాదు. కస్టమర్ పేరు చెప్పండి. కస్టమర్ పేరా సార్? సార్, కస్టమర్ పేరు వచ్చి నాగేశ్వరరావు గారు సార్. ఉమా నాగేశ్వరరావు. అవును సార్. అది ఈఎంఐ కోసం కాల్ చేశారా మీరు? అవును సార్. లేదండి, మొత్తం పేమెంట్ చేస్తాను నేను. నో ఇష్యూ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్.